నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, జన ప్రవాహాన్ని తలపిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్న టీడీపీ అధినేత, అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని ధ్వజం. లోకేష్ కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారం. మంగళగిరిలో వివిధ వర్గాల ప్రజలను కలిసిన నారా బ్రాహ్మిణి ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ వద్ద మహిళలతో మాట్లాడిన వైనం. మాదిగల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్న పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే బీజేపీ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరిన సుజనా చౌదరి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మళ్లీ జగన్ సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతూ ఉన్నారు. బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. జననేత కోసం జనం మండే సూర్యుడిని సైతం లెక్క చేయటం లేదు. దారి పొడవునా తీన్మార్లు, డప్పుల సందడితో ఎక్కడ చూసిన అభిమానులు సందడి చేస్తున్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవని తెలిపారు. స్కాములు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండవలసి వస్తుందని పేర్కొన్నారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. దీపం పథకం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశారని దుయ్యపట్టారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మిణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. తన భర్త లోకేష్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్నారు. చంద్రబాబు తీసుకువస్తున్న సూపర్ 6 గురించి మీకు తెలుసా అని వారిని ఆమె అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సూపర్ 6 పథకాలను వారికి వివరించారు. మహిళలు బాగుండాలని చంద్రబాబు ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తి అని, ఇంట్లో కూడా ఆయన తమను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెబుతూ ఉంటారని బ్రాహ్మిణి వివరించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లోనూ పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు తీసుకువచ్చిన కేకును కట్ చేసి వారి ఆనందంలో పాలు పంచుకున్నారు. నో ప్రాబ్లం అండి. ఎలా ఉంది కొత్తగా? గుడ్, బాగా చేసుకోండి. నేనా ఇక్కడే మంగళగిరిలో మా ఇల్లు ఓటికారు. మీరు మిర్చి, మేము కూడా పాలు. సరే, ఓకే, యా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, నమస్కారం, ఆల్ ది బెస్ట్. వై నాట్? ఇవి తోడేసినవా అండి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా ఎక్స్పీరియన్స్ అయితే. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వెళ్ళమంటారండి. నమస్కారం. చాలా మంది చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి అదే పని అయిపోయింది. మంచిది కదండి. 10 మంది కలిసి ఒక ఆట ప్లేస్ ఒకటండి, కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా, ఎవరైతే బయటికి రాలేరు. తీసుకునే ఉంటున్నారు, ఏం పనులు లేక. అదే కరెక్ట్. పొలాలన్నీ లేక, కవుళ్ళు లేక చాలా అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ. అవును, అదే కరెక్ట్. మంది కలిసి ఒక ఆట వేసుకొని కరెక్ట్. రాజధాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు. లేడీస్ బాగా కష్టమే కదండి. రైతులకి కవులు లేక, ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2500 తప్పితే కదమాది డైలీ వేజెస్ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. మాదిగల ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ జాతీయ
టీడీపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి చెప్పారు. శనివారం మాదిగల ఆత్మీయ సమావేశం చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సృజనా చౌదరి మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 80 సంవత్సరాలు అవుతున్న కొన్ని అణగారిన వర్గాలలో పూర్తిగా పురోగతి సాధించలేదని అన్నారు. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించడమే ప్రజాస్వామ్య ముఖ్య లక్షణమని అన్ని అనుసరిస్తూ బీజేపీ పాలన చేస్తుందని తెలియజేశారు. పశ్చిమ నగరంలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయని వాటిని సత్వరం పరిష్కార దిశగా పనిచేస్తామని వివరించారు. అదేవిధంగా మాదిగల ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి, మానికొండ శ్రీధర్, పల్లి ప్రసాద్, ఎంఎస్ బేగు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ మాదిగ సోదరీమణులందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ చిన్న సమస్యలు చెప్పారు, చిరు కోరికలే. కానీ గత 10 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడి, కాబట్టి మౌలిక సదుపాయాలు, వాళ్ళకి విద్య, వైద్యం అన్నీ కూడా ఏర్పరచాల్సిన అవసరం ఉంది. సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎన్నుకొని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు. ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద, చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీగాను ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి. సాయశక్తుల ప్రయత్నలోపం లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పాను. రిజర్వేషన్ అది కూడా గుర్తు చేశాను. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక 2 సంవత్సరాలు చేశారు, కానీ కోర్టులో ఆపేసి ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారి నోటీసులోకి ఇది వెళ్ళింది. దీన్ని అది చేస్తూ ఉన్నారు. మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 10 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని. కానీ మన దురదృష్టవశాత్తు 75 సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాలా. కాబట్టి మాలలకు కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారం మనం కలిసి పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని, తమకు భారీ విజయాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి శాంతినగర్లో మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావుతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కొండపల్లిలోని శాంతినగర్లో పర్యటించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తనతో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్కు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సైకిల్ గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ ఖండించారు. తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని విమర్శించారు. విజయవాడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలో నిధుల కేంద్రం మంజూరు చేస్తే దారి మళ్లించిన జగన్ కు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదని తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు నడుస్తున్నారని అనటం సరైన పద్ధతి కాదని తెలిపారు. బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులవ్వాలంటే చాలా కష్టపడి పనిచేయాలని తెలిపారు. అంతటి అనుభవం, అర్హత కలిగిన మా నాయకురాలు పురంధేశ్వరి అని చెప్పారు. మీ సొంత చెల్లి షర్మిలారెడ్డి నీపై అసంతృప్తి చూపిస్తుందని, బాబాయిని హత్య చేసిన వ్యక్తిని నీ పక్కన పెట్టుకుని రాజకీయ ప్రచారాలు చేస్తున్నావని మండిపడ్డారు. కోడికత్తి కేసులో ఒక దళితుణ్ణి 5 సంవత్సరాలు జైలులో బంధించారని, ఇప్పుడు రాయి ఘటన అంటూ మరొక బీసీ వ్యక్తిని బంధిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. అవినీతి మొత్తం బయటకు తీసి జగన్ ని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
చంద్రబాబు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, రాష్ట్రానికి చంద్రబాబు పాలన అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్ని, గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజధాని కావాలంటే చంద్రబాబు రావాలని వ్యాఖ్యానించారు. మన పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తుల్ని మర్చిపోవద్దని, పార్టీ మారిన వ్యక్తుల్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పవన్ త్యాగాలను గుర్తుంచుకోవాలని, అందరి హృదయాల్లో నిలిచిపోయే వ్యక్తులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాజధాని లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అవసరం ఉందని, 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వెయ్యాలని కోరారు. ఓడిపోయిన వాళ్ళకి ఏంటంటే మనకి ఇష్టమైన ముఖ్యమంత్రి ఆ సీట్లో లేడనే కొంచెం బాధ తప్ప మిగతా వ్యవహారాలు ఎవరి పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా సొంత పనులు కానివ్వండి లేదా పార్టీ ఎవరి పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో అధికారంలో ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం అధికారం చెలాయించేవాళ్ళు. అది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విచిత్రమైన పరిపాలన చేశాడు. ఆయనకి 151 సీట్లు వస్తే ఆయన పాజిటివ్గా నిజంగానే పేదవాళ్ళ మీద ప్రేమతో, చిత్తశుద్ధితో ఆయన వాళ్ళ యొక్క అభివృద్ధి కావాలని కోరుకుంటే పరిపాలన ఈ విధంగా ఉండదు. వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఇంకా డెవలప్మెంట్ మీద కూడా మనసు పెట్టి మరి అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి హక్కులు అందరి హక్కులు కాపాడుతూ రాజకీయం చేసినట్టయితే ఆయన నేను అనుకోవటం ఈ తరం కాదు ఇంకో తరం కూడా పెద్ద వాయిస్ ప్రతిపక్షానికి ఉండేది కాదేమో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొట్టమొదటి విధ్వంసంతో మొదలుపెట్టాడు ఆయన. ప్రజావేదిక మనకు రాజధాని లేకుండా కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ కూర్చోడానికి ఒక టేబుల్ కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో కట్టుబట్టలతో వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా సొంతంగా ఏర్పాటు చేసిన దానిలో బస్సులో సుమారు 2-3 నెలల పాటు బస్సులోనే ఉండి పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ డెవలప్మెంట్కి వెళ్లాల్సింది పోయి ఒక ప్రజావేదిక అని సమావేశాలు పెట్టుకోవటానికి ఇవాళ జనరేషన్కి కూడా ఆయన అక్రమ అరెస్టు సందర్భంగా ఇవాళ ఆయన చేసిన సేవలు ఇవాళ జనరేషన్ మధ్యలో కూడా వెళ్ళినాయి అంటే మనందరం రకరకాల ప్రదేశాల్లో మన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరూ ఎటువంటి ఆశ లేకుండా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేయటం, 100 దేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరపడం వారేంటనేది ఈ జనరేషన్ కూడా తెలిసింది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా 2019 నుంచి 23 వరకు చెడిపోయిందంట. ఎందుకు చెడిపోయిందంటే యువత అందరినీ మద్యానికి కానీ లేకపోతే గంజాయికి కానీ అలవాటు చేశారు. అటువంటి చెడిపోయిన రాష్ట్రంలో గాడిలోకి రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో గాడిలోకి వస్తుంది. అది మీకు నాకు అందరికీ తెలుసు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఎలక్షన్ రోజు మీరు తప్పకుండా వచ్చి ఆ మహనీయుడిని గెలిపించుకునేందుకు తప్పకుండా ఓటేయాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో బుద్దా వెంకన్న నాగుల్మీర ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు చంద్రబాబు ప్రచారం చేస్తూ ఉంటే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రజలు స్పష్టంగా నినాదాలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మీద రాయి వేస్తే అది భద్రతా వైఫల్యమే కాదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. నందిగామలో చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద రాళ్లు వేసినప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకుల సమక్షంలో ఈ రోజున వారికి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కానుక ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా
ఇవాళ మేము ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ఆర్తలిస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు గారు కావాలి, మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే మా రాష్ట్రం బాగుంటుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నారా చంద్రబాబు గారు తప్ప వేరే మాకు మార్గమే లేదు అనే ఆలోచనతో ఉంటే వైసీపీ వాళ్ళు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ మాట్లాడిన కానీ మొన్న జరిగినటువంటి ఘటన, ముఖ్యమంత్రి మీద ఎవడో రాయిసిరాడు. ఎవరి మీద వేసినా తప్పే, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నేను అడుగుతున్న, ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు భద్రతా వైఫల్యం ఒప్పుకోవాలి ప్రభుత్వం. అది భద్రతా వైఫల్యం, దాన్ని ఎవరిని బాధ్యం చేస్తారు? అలాగే నందిగామలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుక. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అనగానే తెలుగు ప్రజలందరూ కూడా ఎవరి కాళ్ళు వాళ్ళ జన్మదినంలాగా భోజనం చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి పార్టీ పెడితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశా దిశలా కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే విధంగా చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే భారతదేశంలోనే కాకుండా దాదాపు 100 దేశాల్లో నిరసన కార్యక్రమం చేశారు. ఇంత గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడం అనేది మన అదృష్టం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఆ లెజెండ్ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇవాళ రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, అలాంటి వ్యక్తి కలకాలం జీవించి ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో పరిశ్రమ. టార్చ్ లైట్ గుర్తుకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని జై భారత్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు ప్రజల్ని కోరారు. శనివారం 52వ డివిజన్లోని కొండ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పశ్చిమంలో పరిస్థితిని పడక వేసిందని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సాధ్యం కాని హామీలతో మోసపూరితంగా అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. నిజాయితీ గల వ్యక్తి మాజీ సిపిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమలో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని, టార్చ్ లైట్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తప్పనిసరిగా ఒక అవకాశం అండి. మరి అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. ఒక అవకాశం అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జై లక్ష్మణ్ గారు మన ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అమ్మా. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయండి అమ్మా. తప్పనిసరిగా ఒక అవకాశం అండి అమ్మ. మర్చిపోతాను, ఇది జై లక్ష్మణ్ గారు పార్టీ. పేరు పోతిన వెంకటరామారావు, జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా నేను కోరుతూ కూడా ఇక్కడ 52వ డివిజన్ మల్లికార్జునపేటలో మీ అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ కొండ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కానీ, అసలు మెట్లు చాలా తీవ్రమైన డ్యామేజ్ పొజిషన్లో ఉండడం కానీ, డ్రైనేజ్ సమస్య కానీ విపరీతంగా రాజ్యం వెళ్తుంది ఇక్కడ. అంటే పారిశుద్ధ్యం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటే అసలు ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగలే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కుకొని దాటుకుంటూ వెళ్ళాలి. కాలు జారితే కనీసం కాలు చెయ్యో ఇరిగిపోయే పరిస్థితి ఉంది. మరి దీనివల్ల దోమకాటు వ్యాధి గట్టిగా ఇక్కడ ఉంది. పసిపిల్లలకు విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది.
అరే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు, ఇక్కడ కొండ పరిసర ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదంటే నాకు అర్థమైంది. ఇక్కడ అన్నీ కూడా పుస్తకాల మీద లెక్కలు రాసే ప్రయత్నమే చేశారు తప్పితే నిజంగా వీళ్ళు ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి చేయలేదు. దీని మీద ఒక స్పెషల్ ఆడిట్ కూడా తప్పనిసరిగా వేయించాలి మనం. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా తయారు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని, పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూసేవారిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతానని బోండా ఉమ స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కమిషన్ పరిధిలోకి వెళ్తారని, కానీ మన రాష్ట్రంలో అలా జరగటం లేదని మండిపడ్డారు. శుక్రవారం దాదాపు 100 మంది పోలీసులు తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. 2 ఏసీపీలు, 4 సీఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్ వచ్చారని, యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎం జగన్ పై రాయి దాడికి సంబంధించి ఓ మైనర్ ను తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారని అన్నారు. రిమాండ్లో ఉన్న సతీష్ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. తాము చెప్పినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే వారి కొడుకు బయటకు రాడని సతీష్ పేరెంట్స్ ను భయపెట్టారని ఆరోపించారు. ఈ కేసులో తప్పుడు బర్త్ సర్టిఫికెట్ సృష్టించి మైనర్ ను ఇరికించారని తెలిపారు. డీజీపీ, సిపి, ఏసీపీ అంతా సిండికేట్ గా మారి టీడీపీ అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారని, సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడు సతీష్ తల్లిదండ్రుల్ని 2 రోజుల నుంచి వేధిస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతా అని బోండా ఉమ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను టీడీపీ నేత బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దొంగచాటుగా బోండా ఉమా ఎందుకు నామినేషన్ వేశారని, తప్పు చేశాడు కాబట్టే బోండా ఉమా భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బోండా ఉమా నామినేషన్ కార్యక్రమానికి ఆయన కొడుకు తప్ప మరెవరూ వచ్చిన దిక్కు లేదని అన్నారు. బోండా ఉమాను అరెస్టు చేయబోతున్నారంటూ ఆయనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే తప్పు చేసినట్లే కనిపిస్తుందని అన్నారు. జగన్పై రాయి దాడి కేసులో బోండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక ప్రజలే లేరని, ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు ఉమా అని తెలిపారు. జగన్పై బోండా ఉమ అనుచరులు దాడి చేయడంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. జగన్పై రాయి విసిరారని బోండా ఉమ ఒప్పుకున్నారని, ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు. నిన్న రాత్రి టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ రోడ్డుపై బైఠాయించారని వెల్లడించారు. పెద్ద నాటకం సృష్టించారని దుయ్యపట్టారు. బోండా ఉమాకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డివిజన్ పర్యటనలో భాగంగా 30 డివిజన్లో ఉదయం నుంచి కూడా మన స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా తోట శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రతి గడప కూడా టచ్ చేయడం జరుగుతుంది. ప్రతి గడప నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమంత్రిగా కావాలి, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, ఎంపీగా నాని గారిని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. నిజంగా ప్రజల నుంచి స్పందన చూస్తుంటే అసలు అపోజిషన్కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ
దాదాపు 100 రోజుల నుంచి నేను ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. కాకపోతే చిన్న చిన్న రోడ్ ఇష్యూస్, డిస్ప్యూట్గా సైట్లో డిస్ప్యూట్ ఉండే రోడ్లు, ఆ ఇష్యూస్ తప్ప ఏమీ కూడా నా పెద్దగా దృష్టికి వచ్చిన పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ రేపు మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రబంధనం సృష్టించబోతుంది. జూన్ 4వ తారీఖు నాడు సంబరాలకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని 175కి 175 సీట్లు గెలుస్తారని, 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తామనేది పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఏ సర్వేలు చూసినా కానివ్వండి, ఏ సర్వేలు చూసినా విజయవాడ 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోపోతుందని చెప్పని ప్రతి సర్వే కూడా చెప్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది. అది తెలిసి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పైన, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పైన భౌతిక దాడి చేసేటువంటి పద్ధతి ఆటవిక విధానం. కన్ను కన్ను పన్నుకు పన్ను అనేటువంటి సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉన్నట్లయితే ఈ పార్టీకి కనుమరుగైపోయేది టీడీపీ. అది గ్రహించుకోకుండా భౌతిక దాడులు తీసుకునేటువంటి పద్ధతి అంటే ఇది ఒప్పుకునే పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం కూడా శాంతియుతంగా దేవుణ్ణి నమ్మినటువంటి మనిషిగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఆ క్షేత్రంలో తేల్చుకునేటువంటి సమయంలో మొత్తం ప్రజానీకం యావత్తు కూడా టీడీపీ అభ్యర్థుల్ని, చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధమయ్యారు. ఆ సిద్ధమైనటువంటి తరుణంలో ఉవ్వెత్తున లెగిసిపడుతున్నటువంటి ప్రజానీకం ఫ్యాన్ గుర్తుకు వేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. గతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి, గతం కంటే ఎక్కువ సీట్లు సంపాదించేటువంటి పద్ధతిలో ఉన్నది. అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి పద్ధతి రెండుగా తీసుకెళ్లేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని. టీడీపీ, వైసీపీ పార్టీల రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం గులకరాయి రాజకీయాలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ ఆఫీస్ నుండి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ, టీడీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యల్ని పక్కన పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టుల్ని ఆదరించి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. వాతావరణాన్ని వైసీపీ, టీడీపీ భగ్నం చేస్తూ ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఇవాళ గులకరాయి చుట్టూ రాజకీయం చూపుతున్నారు. జన రాజకీయం, ప్రజా రాజకీయం పోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, పరస్పర విమర్శలు, దూషణలు, భూషణలు, దాడులు, ప్రతిదాడులు, వీటి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. విజయవాడ జనం ఇది కోరుకోవట్ల, ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. అమాయకులైనటువంటి ప్రజలని, బలహీన వర్గాలకు సంబంధించిన యువతని, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పేదల్ని, బలహీన వర్గాల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళని సమిధలుగా మారుస్తూ ఉన్నారు, వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. ఎవరు ఎందుకు చేశారో విచారణలో తేలాలి. కానీ దాడి చేశారు అనే సానుభూతిని వాడుకోవాలని వైసీపీ, మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని సానుభూతి వాడుకోవాలని టీడీపీ. అంటే మీ ఓట్ల కోసం ఈ గందరగోళాన్ని సృష్టిస్తారా? లేదు, వీళ్ళని వీళ్ళు ఏదో ఒక రూపంలో వాడుకోవాలని టీడీపీ మీద బురద జల్లుతాను వీళ్ళు అంటారు. వైసీపీ మీద దాడి చేశాను వాళ్ళు అంటారు. దాడి ఎవరైనా ఖండించాల్సిందే. కానీ అసలు ఈ రాజకీయం, ఈ రాళ్ల రాజకీయం, దాడి రాజకీయం ఏంటి? వీళ్ళు మళ్ళీ కొంతమంది వీళ్ళు పోగు చేసుకోవటం, వాళ్ళు పోగు చేసుకోవటం, ఘర్షణలు రెచ్చగొట్టడం. గొప్పదా, ప్రజాస్వామ్యం గొప్పదా అనే పోటీలో మేమే ముందున్నాం. నిన్నటి రోజు చూసాం. 10 రోజుల నుంచి కూడా కమ్యూనిస్టులుగా ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారు.
ఈసారి మేము కమ్యూనిస్టులనే గెలిపిస్తాం. గతంలో కమ్యూనిస్టులుగా కార్పొరేషన్లో పనిచేసినప్పుడు ఏ విధంగా విజయవాడను అభివృద్ధి చేశాం కూడా ప్రజలే మాకు చెప్తున్నారు. ఈ రోజున చెత్త పన్నులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు పెరిగిపోయినాయి, విపరీతంగా బాదుడుగా జరుగుతూ ఉంది. మేము ఏ విధంగా మా హయాంలో ఎంత పన్నులు చాలా తక్కువగా వసూలు చేసేవాళ్ళం కార్పొరేషన్లో. ఇవాళ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? సెంట్రల్ నియోజకవర్గం చూసుకుంటే ఇరు పార్టీలు కొట్టుకుంటున్నారు, అంతే తప్ప ప్రజల యొక్క ఇది పట్టించుకోవట్లేదు. ఇవాళ ఇచ్చేసింది రేపు పొద్దున ఏ విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే నిన్న ఊరేగింపు మేము ఎవరిని డబ్బుతో తీసుకురాలేదు, కేవలం మంచినీళ్ళ ప్యాకెట్లు, టీలే ఇచ్చి స్వచ్ఛందంగా మా కామ్రేడ్స్ కార్యకర్తలు అందరూ కూడా అన్ని పార్టీలు కలిపి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ కలిపి నిన్న సెంట్రల్ నియోజకవర్గం భారీ ఊరేగింపుతో నామినేషన్ జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి కోరేది ఏంటంటే నిజమైన మీరు కమ్యూనిస్టులు గెలిపించండి, ఆదరించండి. రేపు ఏ విధంగా మేము సెంట్రల్ నియోజకవర్గాన్ని కానీ అలా అటు పశ్చిమ నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చేసి చూపిస్తామని చెప్పేసి కోరుకుంటూ సిహెచ్ బాబురావుని అక్కడ జి కోటేశ్వరరావుని గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మరొకసారి విరుచుకుపడ్డారు. అబద్దపు హామీలు, అసత్య ప్రచారంతో గద్దె రామ్మోహన్ కాలం గడుపుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విజయ యాత్రలు సాగుతూ ఉంటే టీడీపీ ఎన్నికల ప్రచారం శవయాత్రల సాగుతుందంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పకీర్గూడెం 19వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ రహీనా నాహీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. డివిజన్ వాసుల కళ షాదీఖానా పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. 10 సంవత్సరాల అసమర్థ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్న గద్దె రామ్మోహన్ అంటూ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. అభివృద్ధి చూసి ఓటు వేయమని, పరోక్షంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని అంటున్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కరోనా సమయంలో కూడా ప్రజలు ఇబ్బందుల్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పట్టించుకోలేదని విమర్శించారు. 175 నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గ గెలుపుతో నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. 9వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ రెహనా నాయిద్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు కోఆప్షన్ సభ్యులు అలీం గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ సుజాత గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు జగ్గా గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంటింటికి గారు వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా 19వ డివిజన్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు, డ్రైనేజు, అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరికైన షాదీఖానా గారు నిర్మించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో షాదీఖానా కట్టి తీరుతామని చెప్పని అబద్ధపు హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరిమల్ని మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానా కోసం స్థలం శాంక్షన్ చేస్తమే కాదు, దాదాపుగా 2 కోట్ల రూపాయలు పెట్టి షాదీఖానా నిర్మాణం గారు ప్రారంభించి పూర్తయ్యే దశకి వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వం ప్రజానీకం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తుందో, ఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, జన ప్రవాహాన్ని తలపిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్న టీడీపీ అధినేత. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని ధ్వజం. లోకేష్ కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారం. మంగళగిరిలో వివిధ వర్గాల ప్రజలను కలిసిన నారా బ్రాహ్మిణి ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ వద్ద మహిళలతో మాట్లాడిన వైనం. మాదిగల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్న పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే బీజేపీ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరిన సుజనా చౌదరి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.